రే ఎవరు వచ్చుంటారా? సీనియర్స్ ఏమైనా వచ్చుంటారా? వాళ్ళ సీనియర్సా మన సీనియర్సా? వాళ్ళ సీనియర్స్ అయితే వాళ్ళని కొడతారు, మన సీనియర్స్ అయితే మనల్ని కొడతారు. రే సౌండ్ చేయకండి, సౌండ్ చేయకండి రా, సౌండ్ చేయకండి. రే నా వల్ల కావట్లేదురా, ఈ వాసనకే వాంతి వచ్చేలా ఉందిరా. రే సిగ్గులే నా కొడక, చంపేస్తా వామిటింగ్ చేసుకుంటే. నువ్వు తాగాల్సిన బిల్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఏంద్రా ఇందాక నుంచి లోపల మస్తు మంది వాయిస్లు వినిపిస్తున్నాయి, ఎవరెవరున్నారు? లేదు లేదు నాదేం లేదు, మేమే ఏదో చిన్న పార్టీ ఉంటే చేసుకుంటున్నామన్న అంతే. ఏయ్ నా 4 బాటిల్ అయినాయిరా, వాడు ఎన్నైనాయి ఇంకా బిల్లు తినరా రే. ఏంటి వాడు లోపల ఏంది అరుస్తున్నాడు? అదేం లేదన్నా, మన పిసికే వాడికి కెపాసిటీ లేదా అది ఇది అంటుంటే వాడు కోపం వచ్చి ఫుల్ దాతున్నాడు అన్న అంతే. ఓ సరే సరే, వార్డెన్ తెలిస్తే డేంజరు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. ఊరే ఇదేంట్రా ఈ టైంలో వీడియో కాల్ చేస్తుంది? ఎత్తి ఏం చూపియాలరా? లెటర్ చూపించమంటావు? లెటర్ ఏం మాట్లాడతావురా లెట్రిన్ లో? లెటర్ అయితే ఏం కాదు లేరా, ఆ కింద హాయి చూడరా. లేదే నా వల్ల కావట్లేదురా, నేను వెళ్ళిపోతా. వదలండి. అయినా మీరు ఆ 203 వాళ్ళతో ఏం తిరగట్లేదుగా? అయ్యో మేమేమో తిరుగుతామన్న వాళ్ళతో. వాళ్ళతో కలిసి తిరిగిందంటే మస్తు గొడవలు అయిపోతాయి, జాగ్రత్త. వెళ్ళిపోయారు, వచ్చేయండి. అమ్మయ్యా వెళ్ళిపోయారంటారా, పద పోదాం. అమ్మా ఏ ఎవరు వచ్చింది? మా 204 సీనియర్స్ వచ్చారు. మీ సీనియర్స్ కి భయపడతారా? అదే మా 203 సీనియర్స్ వస్తే వాళ్ళతో కూర్చొని మందు కొడతాం తెలుసా. సరే స్టార్ట్ చేద్దామా? రేయ్ ఒకసారి ఫోన్ ఇస్తావా? ఎందుకురా? మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పాట రెడీ చేయమంట. రేయ్ సిగ్గులేదారా? అనవసరంగా కూర్చోబెట్టి నేను పోటీలో, నేనే కూర్చోవాల్సింది. సర్లే కూర్చో కూర్చో కూర్చో. రేయ్ వాడు ఎన్నైనాయిరా? 4 అలాగే ఉన్నాయిరా. వాడు నా ముందు పిల్ల బచ్చారా, వాడాడు గెలుస్తారా నాతో? రేయ్ పౌరుషం లేదారా, తాగురా. ఎవరురా? మళ్ళీ ఎవర్రా? ఇక నా వల్ల కాదు. ఆ బాత్రూంలోకి పోయే కంటే గంట సేపు మురికి కాలువలో స్విమ్మింగ్ చేయడం బెటరు. అరే ఈ ఒక్కసారికే కదరా, వెళ్ళిపోదావురా. మళ్ళీ వాళ్ళకి తెలిస్తే కాయ కచోర అయిపోతుంది. ఛీ వీడికి బాత్రూమ్ ఇష్టమని చెప్పి అందరినీ ఆడికే తీసుకెళ్తున్నాడు. పదా రే ఎవరన్నా కంపెనీ ఏంట్రా రే, బీర్ అయిపోయిందిరా రే, ఆకలి అవుతుంది, ఏమన్నా తెచ్చి అంట్రా. పట్టుకోరా. అమ్మా ఈ రూమ్ ఏంద్రా బ్రోతల హౌస్ మాదిరి ఎంతమంది వస్తున్నారు? అదే కదా. రే ఏంటన్నా 203 సీనియర్స్ తీసుకొచ్చారు? బీర్లు ఏమన్నా కావాలా అన్న? మీకైనా డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవ్వరు ఉండరు. మా వాళ్ళు కేఏ పాల్ కన్నా నిజాయితీ పరులు. నా వల్ల కావట్లేదురా, ఊపిరాడట్లేదు, నేను వెళ్ళిపోతా. కొట్టినా పర్లేదు. వాళ్ళు కదరా, నేను కొడతా. వెళ్ళామంటే చంపేస్తాను అక్కడ. ఏరా రూమ్ నెంబర్ 203 ఎవరూ లేరు, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. వార్డెన్ కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమైనా ఉంటారేమో అని వచ్చా. ఇక్కడెందుకుంటారా నా పొరంబోకులు? రేయ్ ఇంకా బీర్లు తినరా రే, బీర్ 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 ఎక్కడ్రా రే? ఏంట్రా ఏం చేద్దాం రా? అయితే ఇక్కడ లేరంటావు. ఇందాక నుంచి అదే కదా మేము చెప్పేది. సరే అయితే వార్డెన్ కూడా వాళ్ళ ఇంట్లో కాల్ చేసి చెప్పమంట, ఇక్కడ ఎవరు కనిపించట్లే అని. చెప్పండి అన్న.
వెళ్దామా? ఇప్పుడే ఆర్బీర్లు వేసా కదా, వచ్చాకట్లా వెళ్ళొస్తా. వాష్రూమ్కి వెళ్ళొస్తారా? వెళ్ళండి అన్న. వద్దు. ఆ? ఏమైందిరా? అంటే మా వాష్రూమ్ చాలా గలీజ్ ఉంటుందన్న. ఆ? మా దానికంటే కాదులేరా, పిల్లలరా మీరు. పోరా రే. రే బీర్ 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 ఎక్కడ్రా రే, తినరా రే, ఎక్కడ తీసుకురండ్రా. ఆ? ఓపెన్ చేయండి రా. నా వల్ల కావట్లేదురా రే. నువ్వేంట్రా పొట్టనదమ్ముతావు రే, వదలరా. రేయ్ ఏంద్రా డోర్ రావడం లేదా? అన్న ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదన్న. మీకు అర్జెంట్ అయితే మీ రూమ్కి వెళ్ళి పోసుకోండి అన్న. నేను తీస్తా చూడు. కావట్లేదురా. రేయ్ మీరేం చేస్తున్నారా ఇక్కడ? పదండ్రా, పదండి, అందరూ పదండి. నేను మాట్లాడతా, ఈరా ప్లీజ్ రా. రే లెట్రిన్ అయినా నీ యాత్ర మాగదారా. పదరా పదరా బా. రే ఏంది మామ ఇది? అదే కదా. అరే మన 203 సీనియర్స్ అందరు రండ్రా. అయిపోయింది, కొత్త ర్యాంప్ ఆడిస్తారు ఇంకా. అరే నువ్వు ఎందుకు గాబరైతున్నావు మామ? 2 సార్లు తన్నులు తింటే కదా అలవాటు అవుతుంది, నాకు గాలే. 2 సార్లు కాదురా, 4 సార్లు తెంగాలి నిన్ను. రే అది నాదిరా రే. రే నువ్వు నా ఫ్రెండ్ రా. రేయ్ ఏంద్రా లింగ్ లింగం అంటూ ఇద్దరు వచ్చారు. ఎక్కడ రా, అందరు తాగి పడిపోతే వీళ్ళు రావడమే ఎక్కువ. రేయ్ స్టిక్ ఇవ్వరా. అన్నా అన్నా అన్న మీరంత కంగారు పడకండి, జరిగిందంతా నేను చెప్తా. అసలేం జరిగిందిరా? ఆ బీర్లు మావిరా. ఓ ఇవన్నీ మన బీర్లా? మీ బీర్లా? దీనిపైన మీ పేర్లు ఏం లేవే. రోజు లింగమన్న దగ్గర మేమేరా తీసుకెళ్లేది. అవును, ఈరోజు మేము తీసుకొచ్చినాం. అయితే ఏంది? ఏంది అందరా ఏంది? మర్యాదగా మా బీర్లు మాకు ఇయ్యండి. ఆ రూమ్కి మనకి ఒక పోటీ జరగాల్సిందే. పోటీ స్పోర్ట్స్లో కాదు, మరి లిక్కర్లో. కమ్మాన్ రా బావా. అది జరిగింది. ఇంతకీ ఎవరు గెలిచారా? ఎక్కడన్నా గెలిచే మ్యాచ్ వర్షం పడి అయిపోయినట్టు మధ్యలో మీరు వచ్చారు. ఇక రేపు పెట్టుకోవాల్సిందే. జాగ్రత్త రా, అసలే 204 దొంగ నా కొడుకులు మిమ్మల్ని మోసం చేస్తారు. మేము వాళ్ళకంటే దొంగన కొడుకులమన్నా. అరే అన్న మీకు ఎందుకన్నా, మీరు ఎందుకు ఫికర్ అవుతారన్నా? మాకు మా నాని ఉన్నాడు, మమ్మల్ని గెలిపిస్తాడు అంతే. సర్లే మీరు ముందైతే వార్డెన్ కలిసి రూమ్కి వెళ్ళండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇలాంటి విధానం ఉంటే ముందే మాకు చెప్పండి రా, అరేంజ్మెంట్ చేసుకుంటాం కదా. కావాలంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. అయ్యో అవసరం లేదన్నా, అవన్నీ మేము చూసుకుంటాం. సరే మీరైతే వెళ్ళండి ఇప్పుడు. వస్తాను. రూమ్కి వెళ్ళండి. నమస్తే. ఎక్కడికి వెళ్తున్నారు? బాయ్ అన్న. తాగమని చెప్పరావా. లెట్స్ ఫైట్ ఫర్ టుమారో. ఓ వెళ్ళరా రూమ్కి వెళ్ళి ఫస్ట్. వీడిని జాగ్రత్తగా చూసుకోండి. సరే పద, మన బ్యాలెన్స్ మందేద్దాం. జాగ్రత్తరా. నాకు ఇంకోటి కావాలరా. వాడు ఎక్కడరా? హాస్టల్ మొత్తం వెతికాను, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? 204కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. వీళ్ళ అమ్మా నాన్న అడిగితే ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళారా? రారా వేస్ట్ రా నువ్వు. వార్డెన్ రా, పద పద. రే రే ఇటు రండి రా, రండి లైన్లో నిలబడండి. రేయ్ ఇప్పుడే ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడే మీ ఇంట్లో ఫోన్ చేద్దాం అనుకున్నాను. అది ఫ్రెండ్ బర్త్డే అంటే కేక్ కట్ చేపించి వస్తున్నాం సార్. ఫ్రెండ్ బర్త్డేనా? నాకు తెలిసి ఎవడు బర్త్డే లేదే. అది వాడు యూఎస్ లో ఉంటాడు సార్, అందుకే కాల్లో కట్ చేపిస్తున్నాం సార్. అబ్బచ్చా. రేయ్ మందు ఫుల్లు తాగినట్టున్నారు, మర్యాదగా నిజం చెప్పండి. మందా? మందేంటి సార్, అసలు ఆ అలవాటు మాకెవరికి లేదే. రే రే మీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. అయ్యో నిజం సార్. రేయ్ మీ స్టోరీలు ఏమైనా ఉంటే మడిచి మీ బ్యాక్ పాకెట్లో పెట్టుకోండి, నాకు చెప్పకండి. రేయ్ మీరేంటి అటు తిరిగారు? ఇటు తిరగండి. రేయ్ అందరు ఉఫ్ఫను ఊదండి. రారా పో. రా. రేయ్ బ్రష్ చేయట్లేదా? 4 రోజులైంది సార్. బుట్టు పెట్టి చెప్పాలా నీకు? రా ఊదు. ఇప్పుడు ఫ్రీగా ఉందిరా. మీ ఇంట్లో వాళ్ళకి
ఇంతసేపు ఫోన్ చెయ్యాలా వద్దా అనుకున్నాను, ఇప్పుడు చేస్తాను. బాబోయ్. అప్పుడే గుర్తొచ్చుంటాను మా నాన్నకి. ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న. నైట్ వస్తున్నారా? ఓకే. అలాగే ఆ పప్పుల పొడి కొంచెం తీసుకొస్తే. రే ఆవకాయ మందులోకి మంచిగా బాగుంటది. నాన్న ఆవకాయ కూడా తీసుకురండి. పోయినసారి తెచ్చినప్పుడు మా వాళ్ళు ఇష్టంగా తినేశారు. అన్నీ తీసుకొస్తాలే. అలాగే నాన్న. నైట్ మా నాన్న వస్తున్నాడంట్రా. ఎందుకు వస్తున్నాడో ఏంటో. ఏదోట్లే ఆవకాయ అయితే తెస్తున్నాడు. పద. హాస్టల్ ఇవన్నీ సహజమే అమ్మా, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. పిలిచారంట? వచ్చి 3 months కూడా కాలేదు, అప్పుడే వాంతులు చేసుకునేంత తాగాడంటే మీ ఓన్ హాస్టల్ ఉంచడం మా వల్ల కాదు సార్. ఏంటి సార్ ఏం మాట్లాడరు? మీ దగ్గర కత్తి ఏమన్నా ఉందా? కత్తే దేనికి? చంపేద్దామని. ఇంకా వీడితో నాకు పని లేదు. చూసి ఓపిక అయిపోయింది. సార్ అబ్బా నాన్న, నాన్న కొట్టద్దు నాన్న. అబ్బా నాన్న. సార్ 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 వదిలేండి సార్. వీళ్ళు కూడా తాగారా సార్? మేము లేదు. నాకదే ఆశ్చర్యంగా ఉంది సార్. రూమ్ లో 4 ఉంటే మీ అబ్బాయి ఒకటే తాగాడు. అప్పటికీ మేము చెప్తూనే ఉన్నాం అంకుల్, విన్నాడు. రోజు మందు కావాలంటాడు. రే సిగ్గు లేదురా? మీ ఫ్రెండ్స్ చూస్తే నేర్చుకోరా. పనికి బాగున్నాడా నాన్న. అబ్బా సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ సార్ వదిలేండి సార్. ఇంకా వదిలేండి సార్ ప్లీజ్. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతా. అవసరం లేదు. మీకు దండం పెడతా నాన్న, మీ కాలు పట్టుకుంటా నాన్న. ఈ ఒక్కసారికి వదిలేండి నాన్న. పైన అందరు చూస్తున్నారు నాన్న. అవసరం లేదు పదరా. ఇంకా చేయనంటున్నాడు కదా, వదిలేండి సార్. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఇంకొకసారి నీ మీద కంప్లైంట్ వచ్చిందనుకో ఖచ్చితంగా చంపేస్తా. నాన్నగారు చెప్పారు కదా, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి తాగొద్దు. ఇంకోసారి మా వాడేదని చేశాడనుకో. అమ్మో కొంచెం అయితే నన్ను కొట్టేవాడేమో. సరే సర్లే మీరు లోపలికి వెళ్ళండి. మీ నాయన పోలీస్ ఏంట్రా, ఎంత కొట్టినా రక్తం రాలేదు? ఇన్నేళ్ళ నుంచి ఎన్ని దెబ్బలు తింటున్నాడో పాపం. మీకు సిగ్గులేదురా? అందరు కలిసి నా మీద చెప్తారు. అరే ఇప్పుడు నువ్వు ఒక్కడి వెదవని తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే మనం అందరం వెదవాలని తెలిసింది అనుకో, నిన్ను హాస్టల్లో కూడా నేను మీ నాన్న. సారీరా. రేయ్ మీరు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారా. పొరపాటున మనం అందరం ఎదవాలని మా నాయనకి తెలిసిందనుకో, ఈ హాస్టల్ మొత్తం తిప్పి తిప్పి కొడతాడు పక్క. అమ్మో ఊహించుకుంటేనే ఘోరంగా ఉంది. మన వాటిని ఎరగేద్దాం. దుర్మార్గులారా నన్ను చంపించారు కదరా. అరే బావా, ఈసారి మీ నాయన వస్తే ముందే చెప్పరా. హాస్టల్లో ఉన్న మారణాయుధాలని కొంచెం దూరం పెట్టేద్దాం. ఈసారి కంప్లైంట్ వచ్చిందని మా నాయనకి తెలిసిందనుకో, ఆయనే రకరకాల కత్తులన్నీ తెచ్చుకుంటాడు. అవురా, మీ అయ్యాకి ఏమైనా కత్తుల షాప్ ఉందారా? నీకెలా తెలుసు మచ్చా? రే మచ్చా, కొన్ని ఆకలి ఎండిపోయి ఉన్నాయిరా. దీన్ని ఫోటో అదేదో అంటారా, వర్షం పడినప్పుడు ఆ నీళ్లు రూట్స్లోకి. రే 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 మీరు ఆకులు పీకడానికి కూడా పనికిరాని మాకు ముందే తెలుసురా. రే మేము మిమ్మల్ని ఏమన్నా అన్నామా? పోండ్రా. సిగ్గులేదురా మీకు? మీరు ఓడిపోతున్నారని తెలిసి సీనియర్స్ని పిలుచుకొని వస్తారా? ఏయ్ మేమెందుకు పిలుస్తాంరా, మీరే పిలుచుంటారు భయపెత్తులు నా కొడుకల్లారా. చూసావరా, ఆ రోజు పోటీకి మాత్రం వినయంగా అడిగాడు, ఇప్పుడు చూడు ఎట్టెగురుతున్నాడు. మనం గెలవమని రిక్వెస్ట్ అడిగారురా. మనం గెలుస్తున్న భయంతో సీనియర్స్ తీసుకొచ్చుంటారు. రే బబ్లు, వాడు ఎన్ని బిడ్లు తాగినాడ్రా? ఒక బీర్ కూడా సక్రమంగా తాగలేదురా. ఏంద్రా ఒకటే, మా వాడు గుట్టొకట అని 4 బీర్లు తాగినాడు. 4 తాగినాడు రా మచ్చా, ఒకటే తాగినాడు. దొంగ నా కొడుకులు. ఏ బన్నీ మర్యాదగా మాట్లాడు. ఏ బబ్లు మీ వాడిని కంట్రోల్ చేయలేదంటే తలకాయ బాగుంటుంది. నిజం చెప్తారా?
చూసినాం. ఏ, మీరు చెప్పేది ఏ, మీతో అర్థం మాట్లాడే టైం నాకు లేదు. ఏ, పది తాగుతాడురా మా వాడు. ఏ, అమ్మ సాక్షిగా చెప్తాను మీకు. 203, 204 ఎప్పటి నుంచో ఉన్న శత్రుత్వాన్ని బాగా కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మన హాస్టల్లో ఉండడం నిజంగానే లక్కీ. జాగ్రత్తగా ఉండండి రా, మీరు కేసులు వేసిన వాళ్ళు. ఆ, ఓ అన్నావంటే ఎక్కిస్తా ఫ్లైట్ మీకు. ఏ, మీరేం చెప్పినా మా వాడు తాగినాడురా. ఏ, ఒక్క బీరు ఇదంతా కాదురా, నిన్నైతే డ్రా. రాయింద్రా నువ్వు ఒప్పుకోద్దురా రే బన్నీ. తెలిసింది ఒప్పుకోద్రా చెప్పు. సరే నిన్న డ్రానే ఈ రోజు ఉందా లేదా? ఏ లేకపోతే బాగుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఉంది. నాకు ఓకే. సర్లే కానీ బీర్లు తెచ్చేయండి. బీర్లు కొనే అలవాటు మాకు లేదులే కానీ మీరే తెచ్చేయండి. పదండ్రా. వీడేంట్రా ప్రతిసారి మనల్ని తెమ్మంటాడు బీర్లు. సర్లేరా, ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం. వేయి కొట్టు. నాది కొట్టు. నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో మన బ్యాంక్ అక్కడ ఉంది చూడు. వెళ్దాం పదా, అడుగుదాం. పద్దా. హాయ్ కావ్య. ఏంటంత డల్గా ఉన్నావు? మీ బాయ్ ఫ్రెండ్కి ఏమైనా ప్రాబ్లమా? జైల్లోకి బిర్యానీ పంపించడం లేదా? చెప్పు, చెంచల్ కూడా సూపర్ అని మనకు బాగా తెలుసు. ఫోన్ చేసి చెప్తా ఇప్పుడే. ఏం అవసరం లేదు. మా బాయ్ ఫ్రెండ్ ఉండేది విఏబీ బ్యారెక్స్ లోనే. తనకి మినిస్టర్ కూడా తెలుసు. ఓ, మినిస్టర్ కూడా తెలుసా? ఓకే, మరి ఇంకేంటి ప్రాబ్లమ్ సాల్వ్డ్. మరి మీ బాయ్ ఫ్రెండ్ మీద ఎందుకు కోపం? కోపం నా బాయ్ ఫ్రెండ్ మీద కాదు, నీ మీద. నా మీద? నేనేం చేశా? నువ్వు నాకేం చెప్పావు? ఓ, దీనికి ఇంకా గుర్తుందా? నేనేం చెప్పా? మీ రూమ్ లో చెస్ గేమ్ ఆడుతున్నారు, నేను వీడియో కాల్ చేస్తే చూపిస్తా అన్నావా లేదా? అది మా వార్డెన్ వచ్చి చెస్ గేమ్ క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేశాడా? ఎందుకు? అది చెస్ చాలా వైలెంట్ గేమ్ అంట, అందుకు. చెస్ వైలెంట్ గేమా? అదే నేను అడిగాను. దానికి వాడు ఏం చెప్పాడంటే, ఆ చెస్ పీసులు 2 కొట్టుకొని చచ్చిపోతున్నాయి కదా, అది వాయిలెన్స్ అంటున్నాడు. వాడు పిచ్చి నా కొడుకు. నేను మరీ ఎర్రిగురిని అనుకుంటున్నావా? నువ్వు చెప్పేది పచ్చబద్ధమని నీకు తెలుసు. లేదు కావ్య, ఇదే విషయం మీద సీరియస్ డిస్కషన్ లో ఉన్నాం వార్డెన్ రూమ్ లో. అప్పుడే నువ్వు కాల్ చేసావు. అక్కడ చెస్ గేమే జరగట్లేదు, ఇంకా నీకు వీడియో కాల్ ఏం చూపించేది? మరి సౌమ్యతో నైట్ అంతా చాట్ చేసావంట? అదే, అది వేరే గేమ్. ఏ గేమ్? అందర్ బాహర్. అసలు ఎందుకు నువ్వు నా ఫ్రెండ్స్ ని మచ్చిక చేసుకోవడానికి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మో, దీనికంతా అర్థమైపోయేలా ఉందే. ఏదో ఒకటి చెప్పేయాలి. కావ్య, నేను చెప్పేది నిజము. దీని గురించే వార్డెన్తో మాట్లాడుతా ఉన్నా. సౌమ్యకు కూడా అదే రిప్లై ఇచ్చా. రే, అదిగో కావాలంటే మనోళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళని అడుగు. ఏ రండ్రా. ఏంట్రా బ్యాంకే పిలుస్తుంది? పదా, వాళ్ళే చెప్తారు జరిగిందంతా. ఏంట్రా? అదేరా, నిన్న వార్డెన్తో ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో దాని గురించి చెప్పండి. చెస్ వైలెంట్ గేమ్ అని మీ హాస్టల్లో పోటీ క్యాన్సిల్ చేశారా? ఏనా కొడుకు చెప్పింది? సన్నీ చెప్పాడు. ఓ, ఈయన కొడుకు చెప్పాడా? అసలు మేము నిన్న చెస్సే ఆడలేదే. చెస్ ఆడలేదా? ఏదో ఒకటి చెప్పురా. ఏంట్రా, నిజం చెప్పాలా? సరే, ఏం లేదు కావ్య, నిన్న మా రూమ్ వాళ్ళు పక్క రూమ్ వాళ్ళు మందు పోటీలు పెట్టుకున్నాము. వీడు ఎక్కువ తాగేసి వార్డెన్ మీద వాంతి కక్కేశాడు. అనేసి. రే చెత్త నా కొడక. ఓ, నువ్వు కక్కేమని చెప్పాలా? కక్కింది వీడు కాదు, వీడు. బాగా తాగుతాడు, మంచి స్టామినా ఉంది. కాకపోతే నిన్న కొంచెం ఎక్కువ తాగాడు, లేకపోతే బిడ్డ బ్రహ్మాండం. ఏంటి సన్నీ ఇది? మిమ్మల్ని అందరినీ ఎంత నమ్మాను. కావ్య, ఏం లేదు, ఫ్రీ బస్ కదా, జనాలు ఉంటారు, తొందరగా వెళ్ళమంటున్నాడు. చెప్పండి. రే చెత్త నా కొడకల్లారా, అనవసరంగా పిలిచానరా మిమ్మల్ని. మాకేం తెలుసురా, నువ్వు అమ్మాయి దగ్గర ఏం బాగావో. సర్లే, ఇప్పుడేంది? రాత్రి పోటీ ఉంది కదరా, వైన్స్కి వెళ్ళి బీర్లు తెచ్చుకోవాలి. ఓ ఎగొట్టు. ప్రతిసారి నేను కొట్టడం ఏందిరా? నువ్వు నాకు కొట్టు, నేను వాడికి కొడతా, వాడు నాకు కొడతాడు, నేను కొట్టేస్తా. ఏందో రోజు కొట్టుకోవడంతోనే. పదండి. బీర్లు రెడీ, స్టఫ్ రెడీ. ఈరోజు వీడు కాదురా, నేనే రంగంలోకి దిగుతున్నా. వాడైతే నేనే వద్దామనుకున్నా, నువ్వైతే మావాడు చాలరా. ఎవడైతే అంటరా, పంపించు. ఏరా పదండ్రా, బాత్రూంలో దాంకుందాం. ఆల్రెడీ నేను సీనియర్స్కి చెప్పేశాం కదా, నేను చూసుకుంటా. మనోడు చూసుకుంటాడు, ఏం పర్లేదు. ఏంటర్రా? ఏమో. ఈడొచ్చాడేంటి? తీసి మా బీర్లని తాగేస్తాడా? రండన్నా, మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. కాకపోతే మీలాంటి గజ తాగుబోతుల ముందు తాగాలంటే కొంచెం అవమానంగా ఉంటుంది. మీరు వెళ్ళండి, గెలిచాక విజయ పతాకాన్ని మీ రూమ్కి తీసుకొస్తాం. అబ్బా, అదేంటి ఈయనొచ్చాడు? అన్నా, అంటే అది పోటీ. నాకంతా తెలుసులేరా. ఓహో, వీళ్ళు ఓటమిని మీరు కల్లారా చూడ్డానికి వచ్చారా? అంటే మీరుంటే మా వాడికి తాగడం కొంచెం సిగ్గు. మీరు వెళ్ళండి అన్నా, మేమే గెలుస్తాం.
పోండి నా పిల్ల నా ఇల్లు. ఏయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. రేయ్ ఏందిరా చేయితు మాట్లాడుతున్నావు? దించు. రే పోనీలేండి గమ్మునున్నా, చాలా మాట్లాడుతున్నారు రే. రే భయపిత్తులోడు నువ్వే అంత ఎగురితే నేను ఎందుకు ఎగరన్నా రే? భయపెత్తి గీపితే ఎవరు నట్టున్నారా? ఏ బండి మళ్ళీ ఇలా వద్దురే, అరే 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 కూల్ కూల్ కూల్. ఇందాకే నాకు ఓ విషయం తెలిసింది. ఏంటన్నా వీళ్ళకి లేదనా? 203, 204 ఎప్పటి నుంచో శత్రువులు కదరా. మరి మీరందరు ఫ్రెండ్స్ అంట కదా? అది కూడా ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో అంట.